క్వాలిటీగా మనము మన యొక్క న్యూ ఇంగ్లో ఆల్రెడీ ఈరోజు ఆల్మోస్ట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్గా మనం అందరం ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి మెయిన్ రీజన్ వెరీ వెల్ ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఆల్రెడీ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్, చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, వందల కంపెనీలు ఈరోజు ఇండియాలో రన్ అవుతూ ఉన్నాయి. కానీ మనం లేటెస్ట్గా వచ్చినా కూడా అంటే ఎంత జస్ట్ ముందు మన యొక్క 1 ఇయర్ బేబీ అనుకోండి, 1 ఇయర్ బేబీ అయినటువంటి మన యొక్క ప్రాజెక్ట్ మాత్రము ఈరోజు అత్యద్భుతంగా ముందుకు వెళుతూ ఉంది. సో దానికి నిదర్శనం ఏంటంటే మన యొక్క ఒక్కొక్కరు ఇక్కడ సంపాదిస్తున్నటువంటి ఇన్కమ్ కావచ్చు, మనకు వస్తున్నటువంటి ఎన్నో వందల వేల రకాల టెస్టిమోనీస్ కావచ్చు, అంటే ప్రోడక్ట్ టెస్టిమోనీస్, వాళ్ళకి ఎన్ని రిజల్ట్స్ అనేటివి ఇక్కడికి వచ్చాయి అనే విషయాలు మీ అందరికి తెలిసిందే. అంటే మొదటిగా ఇక్కడ నేను మన యొక్క ప్రోడక్ట్ అనేది మాట్లాడుతూ ఉంది. ఎంత బాగా మాట్లాడుతూ ఉందంటే మన ప్రోడక్ట్ ఈరోజు ఒక పర్సన్ తీసుకొని ఆయన వాడింది కరెక్ట్గా ఒక 10-15 డేస్, మేబర్ 20 డేస్ ఆయనకి రిజల్ట్ రావటం, వాళ్ళ ఇంటిల్లి పాది ఆ యొక్క ప్రోడక్ట్ని వాడటం, ఇది మీరు గమనించే ఉంటారు, అవునా? సో ఒక్కరు వాడటం కాదు, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా వాడటం. కానీ ఎక్స్ కంపెనీస్లో ఇక్కడ చాలా మంది వర్క్ చేసే, అంటే మన ఆల్రెడీ కొన్ని కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు. కానీ మీరు గమనించారో లేదో, వాళ్ళు ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు, అంటే నేను చెప్పేది ఇప్పుడు ఓన్లీ నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది ఓన్లీ నెట్వర్క్ కంపెనీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. వాళ్ళు చేస్తున్నటువంటి కంపెనీ పేరు కూడా ఇంట్లో చెప్పుకునే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు సరే సరేలేవా భలే కంపెనీ చేస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం, ఏ రోజైనా నువ్వు ఇందులో సక్సెస్ అయింది, ఇలాంటి విషయాలు ఇలా ఇంట్లో వాళ్ళే. అందుకోసమే వాళ్ళు ధైర్యంగా ఇంట్లో కూడా వర్క్ చేసుకునే వాళ్ళు కాదు. బయట ఆఫీస్కి వెళ్తున్నానో లేకపోతే రియల్ ఎస్టేట్ అనో ఏదో ఒక పేరు చెప్పుకొని వచ్చి బయట వచ్చి నెట్వర్క్ బిల్డ్ చేసేవాళ్ళు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. కానీ మన యొక్క న్యూ యంగ్ వచ్చేసరికి హ్యాపీగా ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్ అందరూ కూడా ఈరోజు న్యూ యంగ్ని ప్రమోట్ చేస్తున్నారంటే అందుకు ఖచ్చితంగా 100కి 200% ఏంటి అంటే ప్రోడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అఫ్ కోర్స్ చాలా ఉంటాయి, ఒకటే మెయిన్ అనేది కాదు నా ఇంటెన్షన్, కానీ ఒకటైతే ఖచ్చితంగా మెయిన్ ఉంటుంది. అందులో డెఫినెట్లీ అవర్ ప్రోడక్ట్ విల్ స్పీక్ ఎవ్రీథింగ్. సో ఆ యొక్క సక్సెస్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే మొదటిగా మన యొక్క ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది ఈరోజు ఇండియాలోనే ది బెస్ట్గా రిజల్ట్స్ ఇస్తూ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఒక చిన్న మాట నేను ఒక పర్సన్కి ఇచ్చాను, ఆయనకి నేను ఎంత మోటివేట్ అయినా చేయొచ్చు, సార్ ఈ కంపెనీలో ఇంత డబ్బు వచ్చేస్తే అంత అయిపోతుంది, ఇది అది ఇది ఎన్నెన్నో చెప్తాను. మేబీ నిజం కూడా అది, అందులో ఏం అబద్ధాలేం కాదు, నిజంగానే అంత అమౌంట్ వస్తుంది ఎప్పుడు మనం అంత వర్క్ చేస్తే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన ప్రోడక్ట్లో దమ్ము లేదనుకోండి, ఏమైపోతుంది, ఆయన వాడతాడు, ఏముందిలేండి సార్ అంత గొప్పగా ఏముంది, నేను ఎవరికైనా చెప్పాలంటే కూడా నాకు ముందు హ్యాపీనెస్ కావాలి కదా అనే ఒక దాన్ని ముందుకు వచ్చేస్తుంది. కానీ లక్కీలీ లక్కీలీ మనకు అద్భుతమైనటువంటి వీఆర్ ఆల్ లక్కీ పీపుల్ అండి, నిజంగా అదృష్టవంతులు. మనకి గొప్ప ప్రోడక్ట్ని మన లైన్ సార్, మన లెజెండరీ లీడర్ ఆయన అనేది తీసుకురాకపోతే మేబీ మనకి ఇటువంటి ప్రోడక్ట్ పరిచయమే అయి ఉండేదేమో కాదు. ఇంత అలా అయినా కూడా ఇంత గొప్పగా మన యొక్క కమ్యూనిటీని తీసుకెళ్ళి ఉండలేమేమో. ఎందుకంటే ఇదే ప్రోడక్ట్ కూడా కొంతమంది డెవలప్ చేస్తున్నారు, కానీ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మనం మాత్రం లైన్స్ టీమ్ మాత్రం అత్యంత వేగంగా, అత్యంత అద్భుతంగా, అసలు ఎవరు ఊహించని విధంగా ఈరోజు ముందుకు వెళ్తుందంటే దానికి నెక్స్ట్ మన యొక్క సిస్టమ్. ఓకేనా? సో అది మన లైన్ సార్ క్రియేట్ చేసినటువంటి ఒక గొప్ప సిస్టమ్. అందుకోసమే యూ గైస్ ఆర్ వెరీ లక్కీ ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా హ్యాపీ నాకైతే. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ర్యాంక్, రోజు రోజుకి ఎంతమంది ఎన్ని ర్యాంక్స్ రీచ్ అయిపోతున్నారో నాకు ఆశ్చర్యం వేసిపోతా ఉంది. ఇంత స్పీడ్గా ఎలా వెళ్ళిపోతా ఉన్నారు అంటే ఖచ్చితంగా మన యొక్క ఎంటైర్ సిస్టమ్ అండ్ ప్రోడక్ట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం ఇన్కమ్ కూడా ప్రోడక్ట్ గురించి మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు అండి. నేను ఎవరికన్నా నిన్న ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్లో అసలు నాకు ఎవరో కొత్త వాళ్ళేమో, వీళ్ళకి ఏం తెలియదేమో ప్రోడక్ట్ అనుకుంటే అసలు నాకు లిటరల్లీ ఆ యొక్క రిజల్ట్ చూసి ఆశ్చర్యం వేసిపోయింది. మేడం గారు అతి త్వరలోనే మీకు మీటింగ్లో చెప్తారనుకుంటాను. అటువంటి గొప్ప టెస్ట్ మని 1 ఇయర్గా ఎన్నో బాధలు పడుతూ ఉంటే
మన ప్రోడక్ట్ జస్ట్ 10 డేస్లో అద్భుతాలు చేసింది. 10 రోజులే. ఇప్పుడు అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అంతకు మించిన హ్యాపీనెస్ ఏముంటది చెప్పండి? వారు నేరుగా బెడ్ వదలకుండా అలాగే ఉంటూ, ఈరోజు హ్యాపీగా అంటే దాన్ని వర్ణించలేం మనం ఆ హ్యాపీనెస్‌ని. సో, అటువంటి అద్భుతాలు చేస్తున్నటువంటి ప్రొడక్ట్ మనది. అలాగే ఇన్‌కమ్స్ వచ్చేసరికి మనకు చాలా ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్స్ ఉన్నాయండి. ఆ ఇన్‌కమ్స్‌లో మొదటిగా మనందరికీ తెలిసినటువంటి ప్రోమో రివార్డ్ కావచ్చు, అలాగే మ్యాచింగ్ ఇన్‌కమ్ కావచ్చు. నెక్స్ట్ మనకు ఎస్ఎంఐ. సార్ ఇక్కడ చాలా మందికి కూడా ఈరోజు నేను కొంచెం ఈ యొక్క ఇన్‌కమ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, స్టిల్ నిన్న మన లయన్ సార్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి దాంట్లో కొన్ని ఇన్‌కమ్స్ అడిగితే ఇంకా కూడా చాలా మందికి తెలియట్లేదు. అరే! దీంట్లో ఏముంది అనేది తెలియకుండానే వాళ్ళు స్టార్‌లయిపోతా ఉన్నారు. ఇది ఐయామ్ రియల్లీ సారీ టు సే థిస్. కొంతమంది స్టార్స్ ఇంకా కూడా వాళ్ళ పేరుకి 3 స్టార్, 5 స్టార్ ఇట్లా 4 స్టార్‌ల ఇంకా అయిపోతున్నారు గానీండి. అన్‌ఫార్చునేట్‌లీ అందులో ఏముందో తెలియకుండా అయిపోతా ఉన్నారు. అది మేబీ రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. కానీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఏదన్నా ఒక ఇప్పుడు నేను సెవెంత్ క్లాస్ ఉన్నాను. సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్‌కెళ్తున్నానంటే అట్‌లీస్ట్ నా సెవెంత్ క్లాస్‌లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా తెలియకపోతే వేస్ట్ కదా నేను. అలా ఉన్నారు మనోళ్ళు చాలా మంది. అలాగే ఒక జాబ్ జేస్తున్నారు. ఆ జాబ్ అసలు ప్రొఫైల్ ఏంటో తెలియాలి కదా! నేనొక జాబ్‌కెళ్ళాను. ఆ జాబ్ ప్రొఫైల్ తెలియాలి. ప్రొఫైల్ ఇన్ ద సెన్స్ అక్కడ ఏం చేయాలి? ఏంటి అనేది. సరే ఆ జాబ్ వల్ల నాకేమొస్తుంది? ఏంటి అనేది. ఇలాంటి ఏదో ఒకటి దాని గురించి ఇన్ డెప్త్ తెలిసుండాలి కదా! అవి గూడా తెలియకుండా యెస్ అందరూ అయిపోతారు. నేను గూడా అయిపోదాం. సో, అలా అవ్వటం కాదు సార్. కొంచెం తెలుసుకుంటే ఇంకా బెటర్‌గా వెళ్తారు అంటున్నాను. ఇప్పుడు మీ జాబ్ ప్రొఫైల్ తెలిసింది. మీ జాబ్‌లో మీకు ఇన్‌కమ్ ఎంతొస్తుంది? అలాగే ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్‌ని ప్రాపర్‌గా చేస్తే దాంట్లో ఎంత ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది? ఈ విషయాలు తెలిసారనుకోండి, ఇంకొంచెం స్పీడ్‌గా వెళ్తాం మనం. ఇంకొంచెం స్పీడ్‌గా వెళ్తాం. అది తెలియలేదు అంటే అందులో అలాగే ఆగిపోయి ఉంటాం. నేనిప్పుడు బిజినెస్ చేస్తున్నాను. ఆ బిజినెస్‌లో నాకు ఇంత ఇన్‌కమ్ ఉంటది. ఇంకొంచెం గట్టిగా కష్టపడితే నాకు ఇంకా దీనికి డబుల్ ది ఇన్‌కమ్ తీసుకోవచ్చు. లేదా ఇందులో కొన్ని మార్పులు చేసుకుంటే ఇంకొంచెం బెటర్ ఇలా ఎప్పటిదప్పుడు వాళ్ళు అప్‌గ్రేడ్‌గా ఉండటం అన్నదే మనం లైఫ్‌లో సక్సెస్ అనేది. మీ అందరికి తెలిసిందే గదా! ఐఫోన్ వచ్చినప్పుడు ఇప్పటికి ఎన్ని అప్‌డేట్స్ వచ్చుంటాయి. ఎంత అప్‌గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఏం ఐఫోన్‌కున్న డిమాండ్ ఏంటి? పోతానే ఉంటుంది. దీన్ని వాడేలోపు మళ్ళీ ఇంకోటొచ్చేస్తుంది. అది వాడేలోపు మళ్ళీ ఇంకొకటొచ్చేస్తుంది. పోతానే ఉంటాయి. అలా ఉన్నాయి గాబట్టి కంపెనీస్ అలా సూపర్ సక్సెస్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మన యొక్క వీక్‌నెస్ అవే కదా! దీనికి మించిన కొత్త వెర్షన్ వచ్చిందో పరిగెత్తాం మనం. మళ్ళీ దాని మించి ఇంకొత్త వెర్షన్ వచ్చిందంటే మన యొక్క హ్యూమన్ మైండ్ సెట్ అది అవన్నీ కూడా. సో, దాన్ని మిగిలిన వాళ్ళు ఎలాగైనా సరే వాడుకుంటారు. అలా ఎప్పుడు కూడా అప్‌డేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీకు ఇందులో ఏముందో తెలిస్తే దాన్ని మీరు స్పీడ్‌గా అందుకునే దానికి ఉంటుంది. అవి కూడా తెలియకుండా వెళ్ళటం అనేది ఖచ్చితంగా మనం ఫర్దర్ ర్యాంక్ ఎళ్ళాలంటే ఆ ఉత్సాహం రావాలి అంటే ఒక్కొక్క ర్యాంక్‌లో ఏమేముందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక్కొక్క ఇన్‌కమ్‌లో ఏముందో మనకు తెలియాలి. అందుకోసంగా మీ అందరికి తెలిసింది ప్రోమో రివార్డ్ మాత్రం బాగా అందరికి తెలుసు. ఏమని? యెస్. నేను ఇద్దరిని రిఫర్ చేసేస్తే నాకు $3 పర్ వీక్ నాకు 105 వీక్స్ అది కూడా కరెక్ట్‌గా తెలుసో తెలీదో నాకు కొంతమందికి డౌటే. వారానికి $3 అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈరోజు జస్ట్ బ్రీఫ్‌గా నేను కొన్ని ఇన్ డెప్త్‌కెళ్తే వెళ్ళట్లేదు. బ్రీఫ్ చేస్తున్నాను. $3 పర్ వీక్ అండి. 104 వీక్స్ వస్తాయి. 104 వీక్స్ 104 వారాలు. అంతే. దీన్ని మీరు నెలలుగా చూస్తారా? ఎలా చూస్తారో మీ ఇష్టం. $3 చొప్పున. $3 అంటే యూఎస్‌డిటి అది కూడా చెప్తున్నా మీకు. యూఎస్‌డిటి అనేది ఒక రకంగా అదొక క్రిప్టో. అంటే డాలర్‌ని క్రిప్టో రూపంలో మనకు ఎవరికైనా సరే ఈజీగా ఉండేటట్టు. మనం యూఎస్ డాలర్ తీసుకొనొచ్చో, లేకపోతే ఇంకొక డాలర్ తీసుకొనొచ్చి ఇక్కడ మనం ఈ కరెన్సీగా మార్చాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం గదా! దానికోసంగా ఏంటంటే ఈ యొక్క యూఎస్‌డిటిలో మీ అందరికీ అది రావటం జరుగుతుంది. అది కూడా 104 వీక్స్ వస్తుందండి. 104 వీక్స్ వస్తుంది. సో, ఇది మనకు ప్రోమో రివార్డ్. ప్రతి 2 ఐడీస్‌కి 2 సేల్స్ ఒక మాటలో చెప్పాలంటే 2 సేల్స్. మీరు 2 ప్రొడక్ట్ కంపెనీ దగ్గర పర్చేస్ చేసినా కూడా దట్ ఈస్ ఆల్సో సేల్స్. కంపెనీ దగ్గర పర్చేస్ చేశారు 2 ప్రొడక్ట్. మీకు $3 పర్ వీక్ వస్తుంది. మళ్ళీ $2 పర్ ఇలా వస్తుంది. తర్వాత బైనరీ వచ్చేసరికి ఒక రోజుకి 1000 యూఎస్‌డిటి మాక్సిమం మనం తీసుకోవచ్చు. ఇనిషియల్‌గా అయితే 500 యూఎస్‌డిటి ఒక రోజుకి ఎంత తీసుకోవచ్చు? 500 యూఎస్‌డిటి అనగా 5%. అది సిల్వర్ వరకు. సిల్వర్ అయిన తర్వాత మనకు 1000 యూఎస్‌డిటి పర్ డే. దీన్నే క్యాపింగ్ అంటారు.
మన లాంగ్వేజ్లో సీలింగ్ అంటారు, ఇంకా రకరకాలు. బైనరీ ఎంత ఇస్తారు క్యాపింగ్ అంటే ఇది ఒక రోజుకైతే ఇది ఎంత, ఇది 24 అవర్స్. 24 అవర్స్లో మనకి ఇచ్చేటువంటిది. నెక్స్ట్ మూడవ ఇన్కమ్ వచ్చేసరికి ఎస్ఎంఐ. ఇది సింగిల్ లైన్ ఇన్కమ్, చాలా అద్భుతమైన ఇన్కమ్. దీన్ని మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఇది. డెప్త్కి వెళ్తే ఇది ఒక్క ఇన్కమే మీకు రాబోయే రోజుల్లో లక్షలు 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 ఇస్తుంది ఇన్కమ్. అంత మంచి ఇన్కమ్ ప్రొవైడెడ్ మీకు నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఎక్కువ ఉండాలి. నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం మన యొక్క సబ్జెక్ట్ ఇదే. మీకు ఎన్ని డైరెక్ట్స్ ఉంటే అంత సూపర్ సక్సెస్ ఇందులో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీ డైరెక్ట్సే మీ యొక్క సక్సెస్. మీ డైరెక్ట్సే మీ సక్సెస్. ఎగ్జాంపుల్కి మనకి నా దగ్గర ఒక 10 ఎకర్స్ ల్యాండ్ ఉందండి. 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది, లేదా ఒక 1000 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఎందుకంటే మన యొక్క పొటెన్షియల్ అంత ఉంది కాబట్టి. 10 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఈ 10 ఎకర్స్ 1000 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఈ 1000 ఎకర్స్ ల్యాండ్లో నేను ఏం చేశాను అంటే, నా ఇంటి పక్కన నా హౌస్ ఇక్కడ ఉంది. ఈ హౌస్ పక్కన ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, మొత్తం కలుపుకుంటే ఒక 50 చెట్లు 100 చెట్లు వేసుకున్నాను, లేకపోతే 10 చెట్లు వేసుకున్నాను. ఈ 10 చెట్లు నాకు ఉపయోగపడతాయి. ఈ మంచి చెట్లు, వీటికి మ్యాంగో లేకపోతే సపోటో లేకపోతే ఇంకో సంథింగ్ XYZ ఇలా ఒక 10 చెట్లు నా ఇంటి వరకు వేసుకున్నాను. కానీ నా దగ్గర మాత్రం 1000 ఎకర్స్ ల్యాండ్ అయితే ఉంది. సో దీనివల్ల ఏమైపోతుంది, నాకు ఇక్కడ లిమిటేషన్ ఎంత, 7 వరకు ఈ ఫ్రూట్ మాత్రమే నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలా కాకుండా అంటే నా ఇంటి వరకే ఉపయోగపడుతూ ఉంది. ఇదే 1000 ఎకర్స్లో ఒక 100 ఎకరాలు మామిడి తోట, 100 ఎకరాలు సపోటా తోట, ఇంకో 100 ఎకరాలు ఇలా. అంటే నేను ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిటినీ కూడా నేను 5 ఎకరాలు 10 ఎకరాలు ఇలాగా వేసుకుంటూ ఉంటే నా ఒక్కడికే కాదు, నా ఫ్యామిలీ ఒక్కడికే కాదు, మొత్తం బయట మొత్తానికి కూడా నేను అమ్ముకొని బాగా, అంటే యూటిలైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటున్నా. ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఏం యూటిలైజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నీ దగ్గర ఉన్న ల్యాండ్ని నువ్వు ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నావు. ఊరికి 10 మొక్కలు నాటుకొని ఉండటం కాదు. ఇలా ఇక్కడ కూడా నేను న్యూయంగ్లో కూడా ఏంటి అంటే మీ యూటిలైజేషన్ ఏంటి. ఎవరి దగ్గర లేవు చెప్పండి, ఎవరి దగ్గర లేవు 1000 కాంటాక్ట్స్. ప్రతి ఒక్కరి దగ్గర 500 1000 కాంటాక్ట్స్ అందరి దగ్గర ఉన్నాయి. అదే నా దృష్టిలో అదే ఇంత పొటెన్షియల్. అలాగే మన సబ్జెక్ట్లో కూడా అంత దమ్ము ఉంది. సో అంత పొటెన్షియల్, అంత యూటిలైజేషన్ మనం చేసుకోవాల్సి ఉంటే, కానీ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఊరికే నేను ఒక ఇద్దరిని డైరెక్ట్ చేసేసాను సార్, సూపర్ సార్ అంతే, వాళ్ళు మామూలుగా చేయరు సార్, A అండ్ B. వీడు మామూలు చేయడు సార్, వీడైతే ఇంకా అసలు వేరే లెవెల్లో చేస్తుంటాడు సార్, చాలు సార్ నాకు ఇంతే అంటే ఈ యొక్క దాన్ని వేస్ట్ అసలు ఇది. అరే బాబు, మీ నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకోండి స్వామి. ఇటు సైడ్ ఒక 30 మందిని, ఇటు సైడ్ ఒక 30 మంది, ఇటు సైడ్ ఒక 50 మందిని, ఇటు సైడ్ ఒక 50 మంది, 100 ఇటు సైడ్ 100 ఉంది. ఎంత ఉంది మన దగ్గర పొటెన్షియల్, మన దగ్గర అంత యూటిలైజేషన్ ల్యాండ్ ఉంది, ఉపయోగించండి. కానీ మనం చాలు సార్, నాకు ఇద్దరు డైరెక్ట్స్ ఉంటే చాలు, వాడు డైమండ్ అయిపోతాడు, వీడు డైమండ్ అయిపోతాడు, నేను డైమండ్ అయిపోతాను. ఇలాంటిది ఎప్పుడు ఉండకూడదు. మీరు నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకుంటూనే పోవాలి. ఎన్ని డైరెక్ట్స్ మీకు ఉంటే, ఎన్ని చెట్లు మీ దగ్గర ఉంటే అంత ఇన్కమ్ మీకు జనరేట్ అవుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్షణమే నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకుంటూ పోండి. దీనికి లిమిటేషన్ పెట్టుకోకండి. ఎప్పుడు నాకు 10 ఉంటే చాలు, 20 ఉంటే చాలు, ఇటు సైడ్ ఒక 5 ఉంటే చాలు, ఇటు సైడ్, దీనికి లిమిటేషన్ ఏ రోజు పెట్టుకోకండి. ఎంత వీలైతే అంత మీరు దీన్ని పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీకు మన యొక్క ఇన్కమ్స్ అన్నీ కూడా, మీకు ఎస్ఎంఐ కూడా ఎంత మీరు ఊహించినటువంటి ఇన్కమ్ని ఇక్కడ తీసుకోవచ్చు. అదే మన యొక్క దీంట్లో కూడా ఏది ప్రోమో రివార్డ్, అందులో కూడా ఎన్ని డైరెక్ట్స్ ఉంటాయి కదా, ఎన్ని డైరెక్ట్స్ ఉంటే అంత ఇన్కమ్ మీకు జనరేట్ అవుతుంది. అలాగే బైనరీ కూడా, ఇలా ఎంతమంది మీకు పనిచేసే వాళ్ళు పెరుగుతూ పోతారో అంత ఇన్కమ్ మీకు జనరేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అది మళ్ళీ యాజ్ యూజువల్ నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ అంటే నా దృష్టిలో నంబర్ ఆఫ్ క్వాలిటీ డైరెక్ట్స్. మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా నేను నంబర్ ఆఫ్ క్వాలిటీ డైరెక్ట్స్ పెంచుకుంటూ పోవాలి. ఇదే ఉండాలి బోత్ సైడ్స్. మరలా చెప్తున్నాను, అంతకుముందు కూడా చెప్పాను, బోత్ సైడ్స్ మీ యొక్క టీం ఉంది అంటే, నిన్న మేము అబ్జర్వ్ చేసాం కొంతమంది ఇన్కమ్స్ని అబ్జర్వ్ చేస్తే, ఎవరైతే
బోత్ సైడ్స్ వాళ్ళ టీం తోటి వెళ్తున్నారు, రెండు పక్కల. ఇది ఇటు సైడ్ ఈ టీం, ఇటు సైడ్ బి టీం. ఎవరైతే వాళ్ళు బోత్ సైడ్స్ టీంని బిల్డ్ చేసుకుని వెళ్తున్నారో వాళ్ళకి ఈవెన్ 3 స్టార్లో కూడా 3 lakhs పైన ఇన్కమ్ సంపాదిస్తున్నారు. 3 స్టార్ నుంచే, అక్కడి నుంచి ఇంచుమించు ఒక 50,000 రూపాయలు సంపాదించే స్టేజ్కి వచ్చేస్తా ఉన్నారు. నెలకి 50,000 సంపాదించే స్టేజ్కి వచ్చేస్తున్నాం. ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ గుడ్ టీమ్ ఇన్ బోత్ సైడ్స్. సో కాబట్టి ఆ విధంగా బోత్ సైడ్స్ ఉండే వాళ్ళు మాత్రం మంచిగా ముందుకెళ్తున్నారు. అదే సిల్వర్ ఆ రేంజ్కి వచ్చేస్తే ఇంచుమించు 20 లక్షలు 25 లక్షలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే బోత్ సైడ్స్ మంచి టీమ్స్ ఉన్నాయి కాబట్టి. ఇలా ప్రతి దాంట్లో కూడా మీకు ఇన్కమ్ వేరియేషన్ ఎంత ఉంటుందంటే మోర్ దాన్ డబుల్ ద టైం ఉంటుందండి. డబుల్ ఉంటుంది ఖచ్చితంగా. నాకు తెలిసి అయితే డబుల్ ఉంటుంది బోత్ సైడ్స్ మీ టీమ్స్ ఉంటే. అలా కాకుండా నా అప్లై నీ పక్క ఇచ్చాడు సార్, నేను ఈ పక్క చేసుకుంటాను సార్, ఇలా ఉంటే మాత్రం మీ ఇన్కమ్స్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ బిజినెస్. ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ చూడకండి. నాకు ఇప్పుడు జరిగిపోతే చాలులే అనే ఆలోచన ఉన్నంత కాలం మనం ఎప్పటికీ పైకి రాలేం ఫ్రెండ్స్. నాకు ఈరోజు జరిగిపోయింది హ్యాపీ, ఈ మంత్ జరిగిపోయింది హ్యాపీ, ఈ ఇయర్ నేను సేఫ్ హ్యాపీ, ఇది ఉన్నంత కాలం మనం పైకి వెళ్ళలేము. సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అలాగే ఇక్కడ కూడా నాకు 2 ఉంటే చాలు డైరెక్ట్స్, నేను అద్భుతాలు చేసేస్తాను, ఛాన్సే లేదు. ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పెంచుకుంటూ పోతూ ఉండండి. అప్పుడే మీ యొక్క ఇన్కమ్ అనేది ఇప్పుడు చూడండి, ఇందాక మాట్లాడుకుంది, మనం చెట్లు వేసాం, అవి మంచి ఫలాలు ఇచ్చుకుంటూ పోతాయి. ఒక సర్టన్ ఏజ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతాయి, అవి తగ్గిపోతాయి. అప్పుడు ఇంకొక చెట్టు మీద ఆల్రెడీ ఇంకొన్ని చెట్లు నాటుతూ ఉన్నాం అనుకోండి, అవి కొంచెం ఫాస్ట్గా ఇస్తూ ఉంటాయి. సో అలా ఎప్పుడూ కూడా మనం కొత్త రక్తాన్ని నింపుతూనే ఉండాలి. ఇక్కడ కూడా అలాగే కొత్త రక్తాలు ఎప్పుడు వస్తూనే ఉండాలి. వీళ్ళలో కొంతమంది కొన్ని రోజులు బోర్ కొట్టేస్తుంది. బోర్ కొట్టేయటం అంటే నా దృష్టిలో కంఫర్టబుల్ జోన్. ఎప్పుడైతే కంఫర్టబుల్ జోన్లోకి వెళ్తారో వీళ్ళు పని చేయటం ఆపేస్తారు. అటువంటిప్పుడు కొత్త రక్తాలు ఇటు సైడ్ సి డి వచ్చారు, వీళ్ళు పరిగెడతా ఉంటారు, వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం కానీ ఎప్పుడు కూడా మీరు న్యూ పీపుల్ని సైన్అప్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే మనకు లైఫ్ టైం మనం ఊహించినటువంటి ఇన్కమ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా? అందుకోసంగానే ఎక్కువ డైరెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ మన ఇన్కమ్ ఏది? నెక్స్ట్ నాలుగో ఇన్కమ్ వచ్చేసరికి లైఫ్ టైం రివార్డ్స్. లైఫ్ టైం రివార్డ్స్ అనేటివి మనం ఎప్పుడో మాట్లాడుకునేసాం. కాబట్టి అంటే ఇది నా దృష్టిలో డ్రీమ్ బిల్డింగ్ ఇన్కమ్. డ్రీమ్ బిల్డింగ్ కూడా కాదు, డ్రీమ్ ఫుల్ఫిల్ ఇన్కమ్. మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకునే దానికి ఈ ఇన్కమ్ అనేది పనికొస్తుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సింపుల్గా మీరు జస్ట్ 1 స్టార్ అవ్వండి, హ్యాపీగా 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ అవ్వండి. ఒక మంచి సాలిడ్ మొబైల్ తీసుకోండి. సింపుల్ అండి. ఒక సాలిడ్ మొబైల్ అంటే ఒక 30,000 పెట్టి ఒక మొబైల్ తీసుకోవచ్చు. అదే 4 స్టార్ 5 స్టార్ సిల్వర్ అయిపోయారనుకోండి, ఒక సూపర్బ్ బైక్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి బైక్, ఒక 2.5 lakh పెట్టి ఒక బైక్ హ్యాపీగా. అదే మీరు నెక్స్ట్ వచ్చేసరికి రూబీ గోల్డ్ ఎయిర్ అనుకోండి, ఒక మంచి కార్ అంటే ఒక 25 lakhs పెట్టి ఒక అద్భుతమైనటువంటి కార్. అంటే అన్ని కూడా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వటం. మొబైల్ మంచి 30-35 వేలు మొబైల్ తీసుకుంటాం. బైక్ 2-2.5 లక్షలు ఎలా ఉంటుంది, మంచి సూపర్బ్ రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బైక్ ఒకదాన్ని హ్యాపీగా తీసుకునేయచ్చు. కార్ ఒక 30 లక్షల్లో మంచి కార్ని, సూపర్బ్గా ఉండేటువంటి కార్ని, లగ్జరియస్ కార్ని. 5 లక్షలకి కార్ వస్తుంది, 10 లక్షలకు కూడా కార్లు వస్తాయి. కానీ 30 లక్షలు అంటే సాలిడ్గా ఉంటుంది. అట్లీస్ట్ ఒక లగ్జరియస్ కార్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాటినం డైమండ్ అవ్వండి, 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి హౌస్ తీసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత చాలా ఉంటాయి. నేను ఓన్లీ ఒక 10 ర్యాంక్స్ మీరు అచీవ్ అయినా మన అందరికీ కామన్గా ఉండేటువంటి డ్రీమ్స్ ఇవే కదా. మంచి మొబైల్, మంచి బైక్, మంచి కార్, మంచి హౌస్. ఇవి నేను చెప్పేది మెటీరియలిస్టిక్. ఇంకా రిమైనింగ్ మీకు రెగ్యులర్ ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా ఆ లైఫ్ వేరే ఉంటుంది. ఇంకా గోల్డ్ కావచ్చు, లేకపోతే మీరు పొలాలు కావచ్చు, మీ ఫ్యామిలీ, ఇవన్నీ సపరేట్. సో వాటన్నిటికి కూడా ఉపయోగపడేదే మన యొక్క లైఫ్ టైం రివార్డ్స్. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారంటే మన దాంట్లో ఏ ఇన్కమ్కి ఆ ఇన్కమ్ సూపర్గా ఉంటుందండి. ఓకేనా? అండ్ ఫైనలీ 5వ ఇన్కమ్ ఏంటో తెలిసిన? రాయల్టీ. ఎస్, వాస్తవానికి దీన్ని ఏమంటామంటే ర్యాంక్ అచీవ్మెంట్ అండి. ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్. దీని పేరు ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్. N1, N2, N3, N4,
N5 అలా 5 రకాల ఇన్కమ్స్ ఇందులో ఉంటాయి. N1, N2 అంటే ఇదొక ఎప్పుడైతే మీరు ఒక్కొక్క ర్యాంక్ రీచ్ అవుతారో అప్పుడు మిమ్మల్ని N1, తర్వాత N2, తర్వాత N3, N4, N5 అని 5 రకాల ఇన్కమ్స్ ఇక్కడ అంటే 5 రకాలంటే 5 లెవెల్ ఆఫ్ ఇన్కమ్స్ ఇక్కడ వస్తాయి మీకు. అందులో మొదటిగా వచ్చేసరికి N1. దీన్ని మనం రాయల్టీ అంటున్నాం. వాస్తవానికి దీని పేరు N1. N1 అంటే ఏం లేదండి, మీరు ఎప్పుడైతే 3 స్టార్ అవుతారో, బాగా నోట్ చేసుకోండి అందులో, ఎప్పుడైతే మీరు 3 స్టార్ అవుతారో మీకు అప్పుడు ఏంటంటే 1% ఆఫ్ ద మన సేల్స్ పైన మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. 1% అంటే ఇప్పుడు మీ సేల్స్ ఎంత ఉంది ఈరోజు, లెట్స్ సే ఒక 10 సేల్స్ జరిగింది, లేకపోతే 100 సేల్స్ జరిగింది ఎగ్జాంపుల్. ఎవరైనా మీ టీంలో, అది కూడా చెప్తున్నాను, మీ డైరెక్ట్స్ ఇక్కడ కూడా డైరెక్ట్స్, మీ డైరెక్ట్స్ మీదే మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్కి బాగా వినండి అందరూ, చాలా మందికి ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉండారు. చూడండి, ఏ మీరు డైరెక్ట్గా రెఫర్ చేశారు, బి కూడా మీరు డైరెక్ట్గా రెఫర్ చేశారు, కానీ సీన్ వచ్చేసరికి మీ సీనియర్ నుంచి వచ్చి, అంటే మీ సీనియర్ ఎవరితో వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు రైట్ సైడ్ ఒక ఐడి క్రియేట్ చేయగానే ఇక్కడ వచ్చి పడింది ఆ ఐడి. ఓకేనా? అలా ఎవరైనా కానీ ఇలా చేసినట్లయితే ఇప్పుడు మీకు ఇన్కమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. మీ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. మీరు ఏని మీరే డైరెక్ట్గా రెఫర్ చేశారు, బీని కూడా మీరే డైరెక్ట్గా రెఫర్ చేశారు, కానీ సి వచ్చేసరికి మీ సీనియర్, మీ అప్లైన్ పైనుండి ఆయన మీకు ఈ యొక్క ఐడిని క్రియేట్ చేశారు, అది మీకు బి కింద వచ్చి పడింది. ఇప్పుడు ఏ బిజినెస్ చేస్తున్నారు, బి చేస్తున్నారు, సి కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏ ఈరోజు ఒక 10 ఐడీస్ క్రియేట్ చేశాడు, బి వచ్చి 5, అంటే ఏ టీంలో, అలాగే బి టీంలో కూడా ఏనే చేయాల్సిన అవసరం లేదు, ఏ టీంలో జరుగుతూ ఉన్న బిజినెస్ పైన, అలాగే బి టీంలో జరిగేటువంటి బిజినెస్ పైన ఇక్కడ వచ్చేసరికి ఒక 20 ఐడీలు క్రియేట్ చేశారు. ఇప్పుడు మీకు ఇన్కమ్ దేనిపైన వస్తుంది అంటే ఈ 10, ఈ 5 మంది వస్తుంది, 20 పైన మీకు రాదు. ఎందుకంటే ఈ 20ని డైరెక్ట్ చేసినటువంటి అంటే ఈ ఎవరి కింద బిజినెస్ జరిగింది, సి కింద జరిగింది. అది అఫ్ కోర్స్ ఈ 20 బికి కూడా కలుస్తుంది, 25 అవుతాయి, కానీ రాయల్టీ అది మన N1 ఇన్కమ్ ఎవరికి వెళ్తుందంటే సికి మాత్రమే వెళ్తుంది. ఎందుకు? అది సి పైన ఉన్నటువంటి మన యొక్క అప్లైన్కి వెళ్తుంది, మీకు రాదు. ఏది మీకు వస్తుంది, బిది మీకు వస్తుంది, కానీ సి ఇన్కమ్ మీ అప్లైన్కి వెళ్తుంది. ఎందుకు? ఆయన డైరెక్ట్ రెఫర్ చేశాడు కాబట్టి సిని. కాబట్టి మీరు నంబర్ ఆఫ్ డైరెక్ట్స్ మీకు ఎక్కువ ఉండాలి. ఎంత ఇన్కమ్ వెళ్తుంది? ఈయన చేసిన సేల్స్లో 1%. N1 అంటే 1% వెళ్తుంది. అంటే మన ఈజీగా క్యాలిక్యులేషన్ కోసం ఏం చేద్దాము అంటే, మన యొక్క ప్రతి ఐడి యాక్టివేషన్కి మనకు వచ్చేది 50 బీవీ అండి, 50 బీవీ. సో అంటే ఒక సేల్కి 50 బీవీ వస్తుంది. అలా మనకు ఇక్కడ 1% అంటే ఒక $50 మనకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 10 + 5 15 కదా, ఈ 15 పైన మనకు $50 అంటే $7.5 USDT మీకు వస్తుంది. కానీ మీ యొక్క అప్లైన్ సి 20 చేశాడు కాబట్టి 10 USDT ఆయనకి వెళ్తుంది. ఇలా మీకు ప్రతి సేల్ పైన కూడా $50 అనేది మీరు N1లో తీసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి సేల్ పైన మీకు $50 అనేది N1లో వస్తుంది, N1. అదే N2 అంటే మీరు 5 స్టార్ అండి, ఇక్కడ మీరు ఏమై ఉంటారు, 3 స్టార్ అయి ఉంటారు, మీ ర్యాంక్ 3 స్టార్. మీరు ఎప్పుడైతే 5 స్టార్ అవుతారో మీకు ఇక్కడ $50 కాదు, $1 అనేది ఇక్కడ మీకు వస్తుంది. డబుల్ ద రాయల్టీ. మన దృష్టిలో ఏంటి? రాయల్టీ. మీకు ఎలా వస్తుంది ఇది? ఏ క్షణంకి ఆ క్షణం. ఇప్పుడు ఐడి అక్కడ యాక్టివేట్ అయితే ఇమీడియట్ ఇక్కడ మీకు $50 వచ్చేస్తుంది. అక్కడ ఒక ఐడి మీరు N2లో ఉన్నారనుకోండి, అక్కడ ఒక ఐడి యాక్టివేట్ అయితే మీకు $1 మీకు ఇమ్మీడియట్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది. ఇలా రాయల్టీని కూడా మనము ఇంత ఫాస్ట్గా, ఎక్కడైనా రాయల్టీ అంటే ఒక నెల అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తారు, లేదా ఒక 1 మంత్ అంతా అయిపోయిన తర్వాత, ఒక 6 మంత్స్ తర్వాత, లేదా 1 ఇయర్ ఇలా ఇస్తారు. కానీ ఇక్కడ మనం మాత్రం సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్, ఎప్పుడు పడితే అప్పుడు మీ ఐడి అక్కడ సేల్ అవటం, ఇక్కడ మీకు $50, ఒక సేల్ అక్కడ అవటం, మళ్ళీ ఇక్కడ ఒక $1. సేల్ ఇన్ ద సెన్స్ కంపెనీలో కొన్నారంటే చాలు, కంపెనీలో మీరు కొంటున్నారు ఒక ప్రోడక్ట్ అంటే అది ఆటోమేటిక్గా మీకు ఒక $1 వచ్చేస్తుంది. దాన్నే మనం ఏమంటున్నాం, ఒక ఐడి యాక్టివేట్ అయితే, మన లాంగ్వేజ్లో ఐడి యాక్టివేట్, వాస్తవానికి అది సేల్స్.
ఒక ఐడి యాక్టివేట్ అయిందంటే అర్థం ఏమని, ఒక ప్రోడక్ట్ మీరు ఆ కస్టమర్కి ఇచ్చారు అని, 1+1 ఆఫర్లో అతనికి ప్రోడక్ట్ ఇచ్చారు అంటే మీరు సేల్ చేశారు. మీరు సేల్ చేయాలంటే మీరు ఎక్కడ కొన్నారు, కంపెనీ దగ్గర పర్చేస్ చేశారు. అంటే ఆ విధంగా వాడు పర్చేస్ మీదైనా అనుకోండి మీరు, లేదా ఒక సేల్ మీదైనా అనుకోండి, లేదా ఒక ఐడి యాక్టివేట్ అయిన అనుకోండి. అలా 3 రకాలుగా ఏమనుకున్నా కూడా మీకు ఒక $1/2 అనేది మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు N1లో ఒక 1000 ఐడీలు పడ్డాయి. ఈ నెలంతా కలిపి 1000 సేల్స్. మన లాంగ్వేజ్‌లో 1000 ఐడీస్. 1000 ఐడీస్ పడితే మీకు $1/2 చొప్పున $500 మీకు ఆ నెలలో రావడం జరుగుతుంది. 500 అంటే మనం కాలిక్యులేషన్ కోసంగా రూ. 50,000 సంపాదించినట్టే హ్యాపీగా. ఓన్లీ రాయల్టీ. ఓన్లీ రాయల్టీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ యంగ్ N1 ఇన్‌కమ్ అండి. అందుకే చాలామంది ఎంత త్వరగా నేను 3 స్టార్ అవ్వాలా అని ఎందుకు కోరుకుంటారంటే, ఎప్పుడైతే మీ 3 స్టార్ అవుతారో మీకు మీకు రాయల్టీ స్టార్ట్ అయిపోతుంది. అప్పటిదాకా మీకు రాయల్టీ ఇన్‌కమ్ రాదు. ఓన్లీ మీ బైనరీ ఇన్‌కమ్, మీ ఎస్ఎంఐ, మీ ప్రోమో. ఆ 3 ఇన్‌కమ్‌లు మీరు చూస్తుంటారు. లేదా రివార్డ్ తీసుకో ఉంటారు. ఎప్పటి వరకు? 3 స్టార్ రివార్డ్ వరకు. కానీ మీకు ఈ ఐదో ఇన్‌కమ్ మీకు స్టార్ట్ అవ్వదు అప్పటికి. మీరు ఐదో ఇన్‌కమ్ కూడా చూడాలి అంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ మీరు ఏమవ్వాలి? 3 స్టార్ అయిపోవాలి. కాబట్టి ఈరోజు మీరేం చేస్తారంటే, మీ ఐడీస్ ఓపెన్ చేసి, మీ అప్లైన్‌తో కూర్చొని, సార్ నేను 3 స్టార్ అవ్వాలంటే నేను ఏం చేయాలో ఒకసారి చూడండి అని వాళ్ళతో వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేపించుకోండి. ఓకేనా? సో, ఇది 3 స్టార్. అలాగే మీరు ఎప్పుడైతే 5 స్టార్ అవుతారో, అంటే నెక్స్ట్ ఫోర్త్‌కి తర్వాత 5. 3 స్టార్‌లో ఉన్న, 4 స్టార్‌లో ఉన్న మీకొచ్చేది N1 ఇన్‌కమ్ $1/2 అంటే 1%. అదే మీరు N2 అంటే 5 స్టార్ అవుతారు ఎప్పుడైతే, అంటే 5 స్టార్ ర్యాంక్ రీచ్ అవుతారో, దాని టార్గెట్ మీరు ఫుల్‌ఫిల్ చేస్తారో, ఆటోమేటిక్‌గా మీకు 2% డబుల్ ద ఇన్‌కమ్. 2% రాయల్టీ మీకు స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక ఐడీకి లేదా ఒక పర్చేస్‌కి, ఒక సేల్‌కి $1 అనేది మీకు స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎన్3. ఎన్3 అంటే ఏంటండి? ఎన్3 అంటే మీరు ఎప్పుడైతే సిల్వర్ అవుతారో, ఏమవుతారు? సిల్వర్ అంటే సిక్స్త్ ర్యాంక్‌కి మీరు అచీవ్ అవుతారో, అప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఇన్‌కము 3%కి వెళ్ళిపోతుంది. అంటే $1.5 $1.5 ఒక ఐడీ పైన, లేదా ఒక సేల్స్ పైన, ఒక పర్చేస్ పైన మీకు రావడం జరుగుతుంది. అంటే ఇదే 1000 ఐడీలు నాకు ఈ మంత్‌లో వచ్చాయనుకోండి. $1.5 అంటే 1500 యూఎస్‌డిటీ నాకొస్తుంది. 1500 అంటే సుమారు 1,50,000 ఓన్లీ రాయల్టీ తీసుకోవచ్చు. నెలకి 1,50,000 రాయల్టీనే తీసుకోవచ్చంటే ఎంత హ్యాపీనో చూడండి. సూపర్బ్ కదా! సో, ఆ విధంగా మనకిక్కడ ఈ యొక్క ఎన్3 అనేది మీకు ఈ రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు ఎన్3 అవుతారో మీకు బైనరీ కూడా డబుల్ అయిపోతుంది. మీరు ఎన్3 అయ్యారంటే మీకేమైపోతుంది? బైనరీ కూడా డబుల్ అవుతుంది. అలాగే రాయల్టీ కూడా త్రిబుల్ అవుతుంది. ఎందుకు? 3 స్టార్‌లో ఉంటే 1%, అదే మీరు 5 స్టార్‌లో ఉంటే 2%, అదే మీరు ఎన్3 అయితే 3%. అంటే త్రిబుల్ ద ఇన్‌కమ్‌ని మీరు తీసుకోవచ్చు. కాబట్టి అన్నిటికంటే అనదర్ బెస్ట్ ప్లేస్ ఏంటి? సిల్వర్, ఎన్3. మీరు ఎన్3 అనేది ఎంత త్వరగా అవుతారో, అక్కడి నుంచి మీకు రాయల్టీ కావచ్చు, బైనరీ కావచ్చు, మీ ఇన్‌కమ్స్ అన్నీ మారిపోతాయండి. అందుకే సిల్వర్స్ ఎంత హ్యాపీగా ఉంటారో చూడండి కావాలంటే. సిల్వర్స్ లైఫ్ స్టైల్ గాని, సిల్వర్స్ ఇన్‌కమ్ కానియండి, అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఆరాంసే ఒక 3,00,000, 4,00,000 రూపీస్ ఆరాంసే మంత్లీ తీసుకునేటువంటి ప్లేసే ఈ ఎన్3. కాబట్టి ఇది మాక్సిమం టైమ్ ఒక 3 మంత్స్ మహా అంటే 4 మంత్స్ అండి. మన 4 మంత్స్ మించి ఏం పట్టదు వీటికి. ఈ లెవెల్స్ అన్నిటికి కూడా 4 నెలలు, ఒక 4 నెలలు కష్టం అంతే. 4 నెలలు కష్టపడితే మనం హ్యాపీగా రెగ్యులర్ ఇన్‌కమ్స్‌లోకి వచ్చేస్తాం కదా! అలా ఎవరైనా సరే ఇక్కడ కొత్తగా ఉండేవాళ్ళైతే మాత్రం మీరు సీరియస్‌గా మీ టీమ్‌తో కూర్చోండి. మీ టీమ్ అంటే మీ అప్లైన్ ఎస్పెషల్లీ. ఆయనతో కూర్చొని నేను ఎలా వెళ్ళాలి? ఏంటి చెప్పండి? అనేసి మీరు వాళ్ళతో కూర్చుంటే దే విల్ గైడ్ యూ ఎలా వెళ్ళాలి? ఏంటి అనేది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఎన్4 అండి. ఈ ఎన్4 వచ్చేసరికి మీకు 4% అంటే ఐడీ పైన, సేల్స్ పైన మీకు $2 వచ్చేస్తుంది. సో, మీరు ఎన్4 కావాలంటే మీరేమై ఉండాలి? గోల్డ్ అయి ఉండాలి. యెస్. మన టీమ్‌లో ఆల్రెడీ గోల్డ్ చాలా మంది వచ్చేసాం ఇప్పుడు. ఈ గోల్డ్ ఎవరైతే గోల్డ్ ఉంటామో, ఈ గోల్డ్‌కంతా కూడా ఎంతుంటుంది? 4% అంటే ఇంచుమించు గోల్డ్‌కొచ్చేసరికి నా ఎస్టిమేషన్ మినిమమ్ ఒక
10 lakhs అనేది రాయల్టీ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పొజిషన్ వచ్చేస్తుంది. ఆ రాయల్టీ అనేది ఒక 10 లక్షల రూపాయలు ఆరాంసే తీసుకునేటువంటి ఒక మంచి పొజిషన్ ఈ యొక్క N4. అండ్ ఫైనలీ N5 అంటే డైమండ్ అండి. అంటే మన 10వ ర్యాంక్. మన 10వ ర్యాంక్ ఎప్పుడైతే మనం వస్తామో అక్కడ మనకు 5% వస్తుంది. అంటే $2.5. నాకు తెలిసి డైమండ్ అయిన తర్వాత రాయల్టీ ఒక్కటే ఒక 50 లక్షలు వచ్చిన ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా 50 లక్షలు అనేది నథింగ్ నాకు తెలిసి. డైమండ్ తర్వాత ఒక రాయల్టీ అనేది 50 లక్షలు నథింగ్, నథింగ్. ఎందుకంటే అప్పుడు ఐడీసే ఎన్ని పడతాయి కౌంటే ఉండవు. వేలల్లో ఉంటాయి. ఒక ఒక రోజుకే వేలల్లో ఉంటాయి. ఆ రేంజ్‌కి ఈ డైమండ్ పొజిషన్ వెళ్ళిపోతుంది. నేను మినిమమ్ చెప్తున్నానండి. 50 లక్షల రాయల్టీ అనేది మినిమమ్ చెప్తున్నాను. మంత్లీ రాయల్టీ. సో, అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సార్ మనది. చూడండి ఈ ఈ డైమండ్ పట్టేదానికి మన వాళ్ళకి మన సీనియర్‌కి పట్టిన నెల ఎన్ని 10 నెలల కష్టం. ఏంటండి? 10 నెలల కష్టం. ఈ విధంగా మనం తీసుకుందాం. సరే మనకు 1 ఇయర్ పడతది. లేదు 2 ఇయర్స్ పడతది. లేదు 3 ఇయర్స్ పడతది. ఒక 3 సంవత్సరాల తర్వాత అయినా రాయల్టీ మాత్రమే ఒక 50 లక్షలు తీసుకోవచ్చంటే దానికోసం ఎంత కష్టపడకూడదు చెప్పండి? ఏం చేయకూడదో చెప్పండి? అరే బాబు! మన లైఫే సెటిల్ అయిపోతదిరా ఒక 3 సంవత్సరాలు కష్టపడితే. చూడండి మన ముందు 3 సంవత్సరాలు పడినోళ్ళు లేరు. 10 నెలల్లో అయిపోయిన వాళ్ళున్నారు. 10 నెలలే. మన లెజెండరీ లీడర్ లయన్ సార్ మేబీ 8 నెలలే ఉండొచ్చేమో అనుకుంటున్నాను. 8 నెలల్లో ఆయన ప్రూవ్ చేయబోతున్నారు. ఇంక మనకు మేబీ కొంచెం టైం పట్టొచ్చు. మనకు ఒక 1 ఇయర్. 8 నెలలు కాదు నేను చెప్పేది. 1 ఇయర్, 2 ఇయర్స్ పోనీ 3 ఇయర్స్. ఆ 3 సంవత్సరాల్లో కూడా కాలేకపోతున్నామంటే ఇంక నేను తర్వాత ఏం మాట్లాడలేను. ఓకే. ఎనీవే అంటే మనం ఎలా ఇంత పొటెన్షియల్ ఉన్నదాన్ని మనం ఎందుకు చేయలేము అనే దాని కోసం చెప్తున్నాను. కాబట్టి సచ్ ఎ వండర్‌ఫుల్ ప్రాజెక్ట్ అండి మనది. ఇన్ డెప్త్‌కెళ్తే ఈసారి ఇంకా మీకు ఇన్ డెప్త్ నేనే కొన్ని కాలిక్యులేషన్స్ క్రియేట్ చేసి మీకు మరీ చూపిస్తాను. ఎంత ఇన్‌కమ్స్ ఇక్కడ ఉంటాయి ఏంటనేది. ఆల్రెడీ మేము తీసుకుంటున్నాం గూడా. అవన్నీ కూడా నేను మన దాంట్లో ఎలా ముందుకెళ్ళొచ్చు వాటిని ఇంకా ఇన్ డెప్త్‌గా మీకు నేను వివరిస్తాను ఈసారి. సో, ఇది మనకు ఇన్ డెప్త్‌లో మన యొక్క ప్రాజెక్ట్‌లో ఎస్పెషల్లీ రాయల్టీ విషయం. ఓకేనా? కాబట్టి మీరే డిసైడ్ అయిపోండి. యెస్ నేను గోల్డ్ అయిపోతే నెలకొక 10 లక్షల నుంచి 20 లక్షలు తీసుకోవచ్చు. రాయల్టీ మాత్రమే. సిల్వర్ అయిపోతే ఈజీగా రాయల్టీ ఒక 5 లక్షలు. నా ఎస్టిమేషన్ అయితే 4-5 లక్షలు గ్యారంటీగా ఉంటదండి. సిల్వర్ అయ్యేసరికి 4 లక్షలు, 5 లక్షలు రాయల్టీ స్టార్ట్ అయిపోతది. సో, అదే మనం దీనికెళ్ళేమో సార్ 2 లక్షలు ఉన్నాయండి సార్ పోనీ. ఆ 2 లక్షలు ఉన్నా కూడా రాయల్టీ మాత్రం 2 లక్షలు అంటే ఎంత ఎంత గొప్ప విషయం. ఎన్ని నెలల కష్టం ఇది? 4 నెలలు, 5 నెలలు అంతే. అంతకుమించి కూడా పట్టదు సిల్వర్‌కి. ఎప్పుడు? మీరు సిన్సియర్‌గా ఎఫర్ట్ పెడితే. ఓకేనా? సో, ఇలా ఒక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్స్‌ని మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. సో, అప్పటికే ఒక లైఫ్ స్టైల్‌లోకి కూడా మనం వెళ్ళిపోతాము. కాబట్టి మీరు సీరియస్‌గా ఈ రోజు నుంచే అవి ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది కూర్చొని మీరందరూ కూడా వర్క్ చేయండి. అలాగే మన వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసినట్టు కొన్ని 1 ఆర్ 2 విషయాలు మాత్రం నేను చెప్తానండి. ఎందుకు ఇంత పొటెన్షియల్ ఉంది? మన లయన్ సార్‌ని చూస్తా ఉన్నాము. అద్భుతంగా ముందుకెళ్ళిపోతా ఉన్నారు. మన టీమ్‌లో ఉండేవాళ్ళు చాలా మంది లైఫ్ స్టైల్ చూస్తా ఉన్నాము. అందరూ కూడా ఎక్సలెంట్‌గా ఇన్‌కమ్ సంపాదించుకొని ఒక్కొక్కరు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు ఏంటి స్టార్ట్ అయిన మ్యాటర్ ఆఫ్ 4 మంత్స్, 5 మంత్స్‌లోనే ఇలా వెళ్తున్నారు. కానీ మనం ఎందుకు ఇలా ఉండిపోతున్నాం? నాకైతే బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కంఫర్టబుల్ జోన్ అండి. ఎప్పుడైతే ఈ కంఫర్టబుల్ జోన్‌లో ఉంటామో, అప్పుడే మనం ఏం చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళలేం. నేనదే బాగా గమనించాను నేను. ఎందుకు మిగిలినోళ్ళందరూ ఇంత స్పీడ్ ఎందుకు పోవట్లేదు? ఏంటి రీజన్ అనుకుంటే, వీళ్ళకేమైనా డబ్బులొత్తే చేదా? లేకపోతే డబ్బులు వద్దా? పోనీ అందరికి అదే ఆపర్చునిటీ కదా! ఏంటి వీళ్ళు మాత్రం ముందుకు వెళ్ళట్లేదు అంటే నాకనిపించింది ఏంటంటే చాలా డీప్‌గా నేను కూడా ఆలోచించాను. నాకర్థమైంది బాగా కంఫర్టబుల్ జోన్. అందరూ కూడా ఒక కంఫర్టబుల్ జోన్‌లో ఉండిపోవటం. ఒక కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్‌గా అక్కడ చాలులే నేను హ్యాపీనే. ఈ మాత్రం నాకు చాలు. ఇది ఎప్పుడైతే మన బ్రెయిన్‌లో ఆ యొక్క పెద్ద మహమ్మారి అండి అది. కంఫర్టబుల్ జోన్ అనే దాన్ని ఏంటంటే లెట్ అస్ సే నేనొక జాబే చేస్తున్నాను. లేదా ఒక బిజినెస్ చేస్తున్నాను. దాని ద్వారా నాకొక ఇన్‌కమ్ వస్తాంది. ఆ ఇన్‌కమ్ అనేది హ్యాపీగా నేను ప్రతి రోజు నేను వెళ్ళేదానికి, నేను తిరిగేదానికి, నా బైక్ పెట్రోల్‌కి, మా ఇంట్లో ఎక్స్‌పెన్సెస్‌కి, మా హౌస్ సారీ మా కిడ్స్ ఎక్స్‌పెన్సెస్‌కి అలా వారానికొకసారి ఒక మూవీకి ఏదైనా గబుక్కున ప్రాబ్లమ్ అయితే
పక్కనోని అడుక్కునే దానికి మనకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి, ఒక నోరు ఉంది కాబట్టి, అది అక్కడొక అడిగిన అంటే జబ్బు గబుక్కన పెద్ద అవసరం వచ్చినప్పుడు ఇమ్మీడియేట్ మన ఫ్రెండో లేకపోతే ఎవడో ఒకడు ఉంటాడు. వాడిని ఎలాగో అడుక్కునే దానికి ఒక నోరుంది. అలాగే 2 చేతులు ఉన్నాయి కాబట్టి అదొకటి. సో, ఇలా మనం ఏమైపోయినామంటే హ్యాపీగా ఒక కంఫర్టబుల్ జోన్. నెల అయిపోయేసరికి ఒకసారి సినిమాకి. అంతేనా? అంటే తప్పుగా ఎవరు అనుకోవద్దు. అందరి లైఫ్ నేను గూడా అనిపించింది ఇదే. నేనేం కొత్తగా ఏం లేను. నేను, మీరు అందరం కూడా ఒకానొక టైంలో ఇదే. అది మనం ఏదో ఒక రూపం మీ జాబ్ ద్వారా ఇన్కమ్ సంపాదించొచ్చు. లేదా బిజినెస్ ద్వారా చేయొచ్చు. లేదా ఏదో ఒక నెట్వర్క్ ద్వారా చేయొచ్చు. ఏదో ఒక మార్కెటింగ్ ద్వారా చేయొచ్చు. కానీ మనం ఏంటంటే ఈ జోన్‌లో అలవాటు పడిపోయినాం. పొద్దున్నే పోయినాము ఆఫీస్‌కో, బిజినెస్‌కో మన పనికో పోయినామా, హ్యాపీగా వచ్చినామా, మనకొచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో వీటికి సరిపోతా ఉంది చాలు. పెద్ద అవసరాలొస్తే చెప్పాను గదా! మనకొక 2 చేతులుండయి. ఒక నోరుంది. ఎవడినో ఒకడిని అడుక్కోవచ్చు. వాడిస్తాడు. వాడికి వచ్చే నెలో తర్వాత ఎప్పుడో ఇచ్చేసుకుంటాము. దీనికి ఎప్పుడైతే నేను అలవాటు పడిపోయినానో, అప్పుడు ఏమైపోతుందంటే ఇనఫ్. నాకు చాలు. ఐయామ్ మచ్ కంఫర్టబుల్. ఏమిరా నాకేమిరా హ్యాపీగా పెళ్ళానికి బాగా డబ్బు ఇస్తున్నాను. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాను. ఏంటి పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాను అంటే అది బాగా చదివించుకుంటున్నాను. అంతే. మళ్ళీ బాగా చదివించుకుంటే మనం ఎలాబరేట్ చేసామనుకోండి, అది మళ్ళీ మళ్ళీ మనోడికి ఎక్కడో ఏం మనమేమన్నా ఆడ చదివి పాస్ అయిపోయినామని చెప్పు. మనం చదివింది మామూలు స్కూలే గదా! మనం గవర్నమెంట్ స్కూల్‌లో చదివాం. మన పిల్లల్ని ఆ స్కూల్‌లో చదివిస్తున్నాం. అంతకంటే ఏం కావాలిరా? యెస్ నిజమే. నేను కాదంటం లేదు. ఖచ్చితంగా అది గొప్ప విషయమే. మనం ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లోనే నేను హోమ్ థియేటర్ పెట్టిచ్చేసి అంటే హోమ్ థియేటర్ అంటే మనోడి దృష్టిలో ఒక 32 ఇంచెస్ టీవీ ఒకటి పెట్టేసి దానికి వూఫర్స్ పెట్టేసి దానికి ఒక శాటిలైట్ కనెక్షన్ ఒకటి తీసేసుకొని హ్యాపీగా స్మార్ట్ టీవీకి యూట్యూబ్ కనెక్షన్ ఇచ్చి అయిపోయింది. హ్యాపీగా బతికేస్తున్నాం. నిజమే గదా! నిజమా? కాదా? నిజమేది. అలాగే ఇంక ఏం కావాలంటే ఏమిరా ఇంకా అప్పుడప్పుడు కావాలంటే మేము షికారెళ్తున్నాము. సంవత్సరంలో లేకపోతే ఒక 10 సంవత్సరాలకో లేకపోతే 5 సంవత్సరాలకో ఒక టూర్ గూడా ఎళ్తుంటాం. పిల్లల్ని తీసుకొని అప్పుడప్పుడు పార్క్‌కెళ్తున్నాం. చాలు ఎనఫ్. అంటే దీనికి మనం అందరం అలవాటు పడ్డాం ఫ్రెండ్స్. ఎవ్రీబడి అండి. ఎవ్రీబడి ఇక్కడ ఎవ్వరు కూడా అతీతులు కాదు. ఈరోజు మనం ఇన్‌కమ్ సంపాదిస్తున్నామని చెప్పటం కాదు. మేము ఎప్పటినుంచో నేను అనుకునేవాడిని. ఏంట్రా ఇదేనా లైఫు? ఇంతకు మించి మనం వెళ్ళలేమా? కానీ అక్కడ ఏమైపోయిందంటే మనకొక కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నాం మనం. ఇంతకు మించి మనం పోవాలి అంటే మనకంత గొప్ప ఆపర్చునిటీ దొరకాలి కదా! అనుకునేవాడిని. నిజం నేనైతే. మనకంత మించి ఆపర్చునిటీ దొరికితే బాగుండు కదా! ఇలాగే బతికేస్తే ఏం ఉపయోగం? ఎందుకంటే ఇలాగే బతికేస్తే ఏమైపోతుందో తెలుసునా? ఎగ్జాక్ట్‌లీ మనకొక 60 ఇయర్స్ వచ్చేలోపు ఒక 60 ఇయర్స్ వచ్చేలోపు ఏమైపోతుందంటే, మన పిల్లలు చదువుకుంటారు. వాళ్ళు హ్యాపీగా పెళ్ళిళ్ళు జేస్తాము. వాళ్ళకొక పెళ్ళాం వస్తది. మనకొక 60 సంవత్సరాల వయసొస్తది. మన దగ్గర డబ్బులు ఎలాగో ఉండవు గాబట్టి, మనల్ని ఎలా జూస్తారో మనందరికి తెలిసిందే. వాడి పెళ్ళాం గావచ్చు, లేకపోతే ఇంకెవరైనా గావచ్చు, ఇంటికి రాంగానే మనల్ని చూసే విధానం అన్నీ గూడా మారిపోయి ఉంటాయి. అప్పటిదాకా మేము కింగ్‌లాగా బతికిన మనం, అప్పటి నుంచి ఎలా ఉంటామో తెలిసినా, వాడు ఏమిస్తే, "ఒరేయ్! నేను ఏదైనా అంటే వాడు ఏదో అవసరానికి ఏదన్నా అడిగితే, "నాన్న పోయిన నెలే గదా! ఇది తెచ్చిచ్చాను. మళ్ళీ ఏడ నుంచి తెచ్చిచ్చేది నేను?" ఏంటి అప్పుడు కాక మనం బాగా బతికి, ఆ క్షణం నుంచి ఏమైందంటే ఇలా అయిపోయింది. కొన్ని రోజులకి ఏమవుతుంది, ఇంకా రకరకాల మార్పులు. హాస్పిటల్ నాన్న హాస్పిటల్ ఇప్పుడు పోయి ఏం జేత్తావులే? నేనంత నా నా పిల్లలు చదివించుకునే దానికి, నా పెళ్ళాన్ని చూసేదానికి నా దగ్గర డబ్బులు లేవు. నీకేమిస్తానులే? ఇవన్నీ వింటున్నామా లేదా? అంటే ఒక 60 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత మన భవిష్యత్తు ఏంటిరా బాబు! అని చూస్తే దీనికి కారణం అంటే ఇవి అందరూ కూడా కొంతమంది ఇంతకంటే గొప్పగా నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు గూడా. ఇవన్నీ గూడా మన సహజమే. సర్వసాధారణము. ఇది ఇలాగే జరుగుతా ఉంది. 99% ఆఫ్ ద ఫ్యామిలీస్‌లో ఇదే సాధ్యం. అది వాళ్ళని తప్పుపట్టేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళకొచ్చే ఇన్‌కమ్స్ అంతే. మీ అబ్బాయినో, మీ కూతురునో మీరు తప్పు పట్టేదానికి మనం వేస్ట్. ఎందుకంటే వాళ్ళకొచ్చే ఇన్‌కమ్స్ అంతే. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి గదా! బాగా. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు జూసుకోవాలి కదా! ముసలోడివై నిన్నెందుకు పట్టించుకుంటారు చెప్పండి? ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇవి మనం ఇక్కడ మాట్లాడుకునే సిల్లీ విషయాలు అయ్యుండొచ్చేమో. చిన్న విషయాలని మీకు అనిపించుండొచ్చేమో. కానీ వాళ్ళని ఒక్కసారి టచ్ చేసి చూడండి. ఈ 60 సంవత్సరాల వయసొచ్చిన పెద్దల్ని వాళ్ళ ఒకప్పుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీలో చూడండి పాపం. వాళ్ళెలా బతుకుంటారో ఈరోజు వాళ్ళెలా బతుకుతున్నారు. అంటే ఆ పెయిన్ ఎవరు అనుభవిస్తున్నారో తెలుసునా? ఏమి సార్ అదేముందిలేండి సార్ వయసు అయిపోయింది కదా! సార్ బాగా ఎంజాయ్ చేసాడులెండి సార్ ముసలోడు. ఇప్పుడేమో వాడు ఎలా ఉంటే ఏమి అనేది మీకుండొచ్చేమో. రేపు మీరు మనం ఇంక్లూడింగ్ మై సెల్ఫ్
ఇక్కడేం నేనేం అతిథుడిని కాదు. మనమందరమే. మనకు ఆ రోజు వచ్చినప్పుడు మనల్ని మనం బతికిన విధానం చూసి, మన పిల్లలు ఈరోజు చూస్తున్న విధానం చూసిన రోజు, ఆ రోజు అనిపిస్తదండి. ఛీ! ఇదేరా! అదేదో నేను మంచిగా డబ్బు అంటే దీనంతటి కారణం ఏంటో తెలుసునా? కంఫర్టబుల్ జోన్. ఏమి లేదు. దీనికి కారణమే కంఫర్టబుల్ జోన్. ఆ రోజు నేను కంఫర్టబుల్‌గా ఓకే. ఇది చాలులే. నా పిల్లల్ని చదివిచ్చేసి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటే చాలులే. కృష్ణ, రామ డైలాగ్ భలే ఉంటదసల. కృష్ణ, రామ అనుకుంటూ పిల్లలతోటి మనవళ్ళతోటి ఆడుకుంటే చాలులే. తర్వాత ఉంటది మీకసలు విషయం. ఆ తర్వాత తగిలేది కూడా. కృష్ణ, రామ ఉండదు. అయ్యో రామ! అలా ఉంటది మన పరిస్థితి. సో, ఆ స్టేజ్‌కి రాకూడదు అంటే మెయిన్ ఏంటో తెలుసునా? కంఫర్టబుల్ జోన్ నుంచి బయటపడి డబ్బు మన దగ్గర ఉంటే నీకు 70 సంవత్సరాలొచ్చినా అన్నీ మీకు సక్రమంగా జరుస్తారు. ఎందుకో తెలుసునా? ఆస్తి నీ దగ్గర ఉంటది. ఆస్తి ఉన్నప్పుడు కోడలే గాదు, కోడలే పెద్ద కూతురైపోతది నీకు. అవునా కాదా? ఇప్పుడు కొడుకు ఇంకా రకరకాలుగా చూస్తాడు నిన్ను. అదే డబ్బుంటే మాత్రం ఈ కోడలే పెద్ద కూతురవుతుంది. ఇంకా కొడుకైతే ఇంకా వేరే లెవెల్‌లో చూసుకుంటాడు. చిన్న నొప్పొచ్చినా నాన్న పద పద హాస్పిటల్‌కి పద. చిన్న ఒరేయ్! ఉందిలేరా ఏం కాదులేరా ఇవన్నీ కొంచెం గ్యాస్ట్రిక్ రా. ఉండు నాన్న భలేవాడివి నువ్వు. పద. అంటే డబ్బనేది ఏం చేస్తుందనే దానికి ఇవన్నీ నిదర్శనం అండి. దీని గురించి చదువుకుంటే చెప్పాలనుకో ఒక రోజు పడుతదండి. 1 డే పడుతది. నేను నేను రీసెంట్‌గా నాకెందుకు ఇది బాధేస్తుందంటే, నేను రీసెంట్‌గా ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. 5 ఇయర్స్ నా దృష్టిలో అది రీసెంట్ అనుకుంటున్నాను. నేను కొంతమందితో దీన్ని తీసుకున్నాను నేను. ఈ బెగ్గర్స్ ఉంటారు గదా! ఈ బెగ్గర్స్‌తో నేను కొంతమందితో మాట్లాడాను. అడుక్కుంటా ఉంటే, "ఏం పెద్దాయనా ఎందుకు అడుక్కుంటున్నావు? ఏంటి" అంటే, "నాన్న నేను బాగా పెద్ద రైతు నాన్న. పెద్ద" అలా కొంతమంది మంచిగా బతికినోడినే నాన్న. కానీ ఇప్పుడు ఇలా అయిపోయినానని చెప్తే కళ్ళలో నీళ్లు పడేవి. సీరియస్‌లీ. నిజంగా వాళ్ళ లైఫ్ అలాగే ఉండేది. వైఫ్ అండ్ హస్బాండ్ అడుక్కుంటున్నావు నాన్న అని చెప్పినోళ్ళు ఎంతోమంది. కొంతమంది మనం తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేశారు నాయన వాడు ఎట్ట పోయాడో తెలీదు. వాళ్ళు కొంతమంది అమెరికాలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారంట. అలాంటి ఎదవలు కూడా ఉన్నారంట. అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కూడా పేరెంట్స్‌ని అలా చూస్తున్నారు అనేటి విషయాలన్నీ తలుచుకుంటే నిజంగా రేపు మన పరిస్థితి కూడా అంతే గదా! చాలా మంది అంటూ ఉంటారు. "ఏమిరా మీరు వయసు పెళ్లయిపోయింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇంకా పిల్లలు" అరే నాయన నువ్వు అసల వాళ్ళని పెంచే స్తోమత ఇంకా రాలేదురా నాయన నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రీసెంట్‌గా నేను ఒక మూవీ కూడా చూసాను. 'జనక అయితే గనక.' నాకు బాగా నచ్చిన మూవీ గూడా అది. తండ్రి అవ్వడం పెద్ద విషయమేం గాదు. అవుతారు అందరూ. కానీ అయిన తర్వాత వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం జూస్తున్నాం. ఒకప్పుడు నా భవిష్యత్తు మా నాన్న చూడలేకపోయినాడు. కనీసం నేనన్నా చేయగలనా లేదా? అనే దాని మీద భలే తీశాడు. అది ఎక్స్ట్రార్డినరీ మూవీ అనిపించింది నాకు. నిజంగా రియల్‌గా మన లైఫ్‌లు ఇలాగే ఉన్నాయి అని అనిపించింది. తండ్రి అయిపోవటం పెద్ద విషయమే కదా! అయిపోతాము. కానీ వాళ్ళని ఏం పెంచుతున్నాం, వాళ్ళని ఎలా పోషిస్తున్నాం, మనం కూడా వాళ్ళలాగే మనం పెరిగినట్టు వాళ్ళని పెంచుకోవడం కాదు గదా! అట్‌లీస్ట్ మా నాన్న నాకు మంచి మంది తిట్టుకుంటాం కదా! కొన్నిసార్లు. మా నాన్నే ఒక గొప్పోడై ఇలా ఎందుకుంటుంటాము అనేసి. అంటే ఇది మనకు వర్తిస్తది రేపు. సో, ఇలా ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయండి. నేను కంఫర్టబుల్ జోన్ మీద ఒక రోజంతా మాట్లాడొచ్చు. ఇది టైం లేదు గాబట్టి ఎందుకంటే ఈ పాయింట్‌ని మీరు ఒక్కసారి మనమల్ని ఒక్కసారి చేతుల పైన మనం గుండె పైన మనం చేసుకొని నిజంగానే మనం అంత గొప్ప లైఫ్ లీడ్ చేస్తున్నామా అని మాత్రం క్వెషన్ జేసుకోండి. నిజంగానే ఈరోజు నాకేదన్నా ఆపదొస్తే నేను రిలాక్స్‌డ్ ఏం పర్లేదు. నాకు జీవితకాలం తిన్నా కూడా తరగనంత సంపాదన నేను చేసి పెట్టేస్తున్నానంటే ఖచ్చితంగా కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నారు మీరు. హ్యాపీగా ఉండండి అంతే. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మనం వెళ్ళే జాబు, మనం అనే ఒక వ్యక్తి పని చెయ్యకపోతే, మన ఫ్యామిలీ ఏమైపోతుందో ఒక్కసారి క్వెషన్ జేసుకోండి. నిజంగా అప్పుడు గూడా నాకంత డబ్బుంది. నా పిల్లలు అప్పుడు గూడా అదే విధంగా చదువుకుంటారు. అప్పుడు గూడా నా పిల్లలు హ్యాపీగా బతికేస్తారు. అప్పుడు గూడా నేను ఇదే ఇన్‌కమ్ ఇదే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాను అని మీరు అనుకుంటే మీరు కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నట్టు. అలా కాకుండా నాకొక చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక 3 నెలలు బెడ్ రెస్ట్ లేదా ఒక 1 ఇయర్ బెడ్ రెస్ట్ ఇప్పుడు అదే లైఫ్ స్టైల్ మీకుంటుందా? పోనీ ఒక అన్‌ఫార్చునేట్ ఇంకా 3 ఇయర్స్ అయింది. నేనింకా దారుణం. లేము మనం అసల. నేననే వ్యక్తిని లేను. అప్పుడు నా ఫ్యామిలీ ఇదే లైఫ్ లీడ్ చేస్తుందా? ఛాన్సే లేదు. సో, అంత డబ్బు నేను సంపాదించాను. నో చేయలేదు నేను. సో, మన కోసం మనల్ని నమ్ముకొనొచ్చినటువంటి మన ఫ్యామిలీ, అలాగే మనతో రిచ్‌గా బతకాల్సిన మన కిడ్స్‌కి, అలాగే మనమల్ని పుట్టించినటువంటి మన పేరెంట్స్‌ని, మనతో ఉండేటువంటి మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటే వీళ్ళకి మనం న్యాయం చేయనంత కాలం
మనము వేస్ట్ అండి. మనం కంఫర్టబుల్ జోన్లో ఉన్నట్టు కానే కాదు. అసలు కంఫర్టబుల్ జోన్ అనేది లేదు నా దృష్టిలో అయితే. దేర్ ఈస్ నో సెటిల్మెంట్. సెటిల్మెంట్ నేను సెటిల్డ్. ఎవరు చెప్పండి మీరు సెటిల్డ్ అని? మీరు సెటిల్డ్ అంటే మనం అంతకుముందు అనుకున్నట్టు నువ్వు సచ్చి శవమై ఉండవు, నిన్ను తీసుకెళ్ళి పూడ్చిపెట్టేశారు, అప్పుడు నువ్వు సెటిల్డ్ అంతే. అంతవరకు నువ్వు సెటిల్డ్ అనే మాట లేదండి. నీ ఏజ్ రకరకాల కారణాలు చెప్తుంటారు. నా వయసు పెంచాలి, ఈ వయసు కింద సంపాదించేసారు. ఏమి లేదు సార్, వయసుతో ఏముంది, అది నంబర్ అంతే. మా ఫ్రెండ్ అడుగుతాడు, అరే నీకు 43 years వచ్చేసింది, ఇంకా కిడ్స్ లేరు. నో ప్రాబ్లం. ఏం పిల్లలు ఉంటేనే అయిపోయిందా? అయిపోయింది, పిల్లలు వచ్చేసారు. నేను అదే అదే క్వశ్చన్ అడిగా, నీకు పిల్లలు ఎప్పుడో పుట్టేశారు కదా, ఇంటర్మీడియట్ అంటే. నేను తప్పుగా అనుకోవద్దు, సారీ. అది నేను అంటే 43 ఇచ్చినా కూడా పిల్లలు వద్దని కాదు. అది నాకు అన్ఫార్చునేట్లీ పట్టలేదు అంతే. అంటే మీ ప్లానింగ్ అంతే, ఇలా దీన్ని ఇలా ఉండాలని కాదు నా ఉద్దేశం. సో ఎందుకు అంటే మేబీ నేను నాకున్న దాని ప్రకారము ఇంకా నాకు టైం కావాలనుకున్నాను, ప్లానింగ్ అంతే. నా ప్లానింగ్ ఈజ్ డిఫరెంట్. అది ఒక్కొక్కరికి ఉంటుంది. నేను అదే క్వశ్చన్ అడిగాను, ఏం రా హ్యాపీగా ఉండవు నీ పిల్లలతో అంటే, "ఆ, బావా అట్ట అనుకుంటే లేదు లేరు, అస్సలు లేదు. అస్సలు లేదు, నిజం చెప్పాలంటే అస్సలు లేదు. ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్ మన పిల్లలకి ఇవ్వలేకపోతున్నాంరా. నేను ఎప్పుడు అలాగే చెప్పేవాడిని. నా నా లైఫ్ స్టైల్ ఎలా ఉందో అంతకు మించి నా పిల్లలకి ఇవ్వాలనేది నా డ్రీమ్ రా, అంతే. అందుకోసమే ఇది నా ప్లానింగ్ అంతే. దట్ ఈస్ మై ప్లాన్. నేను అలాగే ఉండాలనుకున్నాను, అలాగే చేద్దాం. సో ఇలాగే అందరూ ఉండాలనేది నా ఇంటెన్షన్ కానే కాదు ఫ్రెండ్స్. కానీ మనం మాత్రం ఎలా ఉన్నామో మన పిల్లలు అలా ఉండకూడదు. మన భవిష్యత్తు ఇంతకు మించి వాళ్ళ భవిష్యత్తు ఇంకా డబుల్గా ఉండాలి. అలా ఎప్పుడు కూడా అప్డేషన్ అండి. అప్డేట్ అవుతూ ఉండాలి. కానీ ఇప్పుడు అంతే కదా, చాలా మంది ఎప్పుడు మన ఆ, నాన్న వ్యవసాయం చేసినా మనల్ని అలా చేయకూడదు నాన్న, నువ్వు గొప్పగా బతకాలని ఆయన కోరుకున్నారు. అలాగే మనం కూడా మన మన పేరెంట్స్ని, సారీ మన కిడ్స్ని అంతకుమించి గొప్పగా బతకాలి అంటే దానికి మించి ఇన్కమ్ మనం సంపాదించాలనేది నా ఇంటెన్షన్ ఇక్కడ అంతే. ఓకే, ఫైనల్లీ ఇది కంఫర్టబుల్ జోన్లో మాత్రం ఎవరు ఉండకూడదండి. ఉండాలనుకుంటే మాత్రం మరలా చెప్తున్నాను, మనం 60 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటామో ఇప్పుడే చాలా 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 ఎన్నో మూవీస్లో చూసేసాం. మూవీస్ అవసరం లేదు, కావాలంటే మనల్ని రోజు అడుగుతున్నటువంటి ఆ బెగ్గర్స్ని అడగండి, వాళ్ళ స్టోరీలు చెప్తారు. రకరకాలు అంటే బెగ్గర్స్ గురించే మాట్లాడాలి. మనం బెగ్గర్ అయిపోతామని కాదు, అనాథాశ్రమానికి వెళ్ళండి, వాళ్ళ స్టోరీలు వినండి. అయ్యో బాధేసిపోతుంది, భయం వేసిపోతుంది నిజం చెప్పాలంటే. కాబట్టి అలాంటి స్థితి మనకు ఎప్పుడు రాకూడదు. మనకు ఈరోజు న్యూ యంగ్ అనే ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉంది. న్యూ యంగ్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఉంది. దీన్ని సిన్సియర్గా తీసుకొని ఎఫర్ట్ పెట్టి కానీ పని చేస్తే ఇక్కడ లైఫ్లో ఎప్పటికీ కూడా ఎవరి దగ్గర 2 చేతులు చాచాల్సిన అవసరం అనేది ఉండదు. ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్లోనే మనం ఉంటాం, ఇచ్చే స్టేజ్లోనే మనం ఉంటాం. ఇంకా చెప్పాలంటే యవ్వనంగా కూడా ఉంటాం. 60 సంవత్సరాలు కూడా మీరు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు లాగే ఉంటారు. ఎందుకంటే మన న్యూ యంగ్ ప్రోడక్ట్ మన హెల్త్ని అంత హెల్దీగా చేస్తుంది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతకు మించి మనం లైఫ్ స్టైల్ని ఇస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంటాయి. అర్థమవుతుందా? నన్ను ఇదే క్వశ్చన్ అడిగితే నేను ఒక మాట చెప్పాను. అంటే సార్ మన స్టార్స్ చాలా మంది ఉన్నారు, 46 వచ్చినా 45 వచ్చినా ఇంకా పెళ్ళే చేసుకోలేదు, పిల్లల తర్వాత సంగతి. 45 46 వచ్చినా కాలేదు కదా అని. అంటే వాళ్ళకేమని అంటే, అంటే నీకేమి నాకేమి, నేను అయిపోయినా కాదు కదా. అంటే వాళ్ళకేమిరా, వాళ్ళు ఏంది అంటే, అంటే వాళ్ళు సపరేట్గా పుట్టేశారు, అయితే నాకు అర్థం కాదు. అంటే వాళ్ళకి మాత్రం 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా పిల్లలు పుట్టితే చాలు చాలు అంటే వాళ్ళు అందొచ్చుతారంట. వాళ్ళు అందొచ్చేసి ఉంటారు. ఆ వయసు వచ్చేసరికి నీకు అందొచ్చేసి ఉంటారు. నీకు చేదోడు వాదోడుగా ఉంటారు. నాకు చేదోడు వాదోడుగా ఉండేది నా పిల్లలు కావాలన్నా. అది అసలు నాకైతే అది లెక్కే కాదు, అర్థమే కాదు. అంటే ఆ వయసు వచ్చేసేసరికి అలా వైపు ఉండాలంట మనం. ఎవరు చెప్పారు అది? అంటే ఆయనకి వాళ్ళకి మాత్రం సెపరేట్. ఆయనకు మాత్రం 50 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన పెళ్లి చేసుకోవచ్చు. అంటే డబ్బు ఉంటే చాలు. ఇక్కడ ఇక్కడ అంతర్లీనం ఏంటో తెలిసిన, డబ్బు ఉంటే చాలురా అని అర్థం అక్కడ. ఆ డబ్బేదో నేను సంపాదించేసినప్పుడు నేను కూడా అంతే కదా, మీరు కూడా అంతే కదా, ఎవరైనా అంతే కదా. సో అంటే ఇక్కడ పిల్లలో పెళ్ళిళ్ళ గురించి కాదండి. మళ్ళీ మీరు రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళొద్దు. నా ఇంటెన్షన్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాము, ఎంత సంపాదించున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి ఖచ్చితంగా మన దగ్గర ఒక పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్, మనం వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎప్పుడు మనం బతుకున్నంత కాలం సరిపోయేంత డబ్బు నేను సంపాదించాలి అనేది నా ఇంటెన్షన్. అంతకు మించి నా ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మారిపోవాలి, ఆ విధంగా మనం ఉండాలి అనేది నా ఇంటెన్షన్. ఓకేనా? సో అది నేను చెప్పదలుచుకుంది. ఆ కంఫర్టబుల్ జోన్ మాత్రం ఎప్పుడు ఎత్తుక్కోకండి. ఆ జోన్లో ఉన్నామంటే సర్వనాశనం అయిపోతాం. అందరం బయట రండి, బయట వచ్చేసి
రోజు పని చేయడం మొదలెడదాం. ఎప్పుడైతే మన యొక్క బెడ్ వదిలి బయట వచ్చి మనం పని చేస్తామో ఆ రోజు మనం ఎప్పటికి కూడా లైఫ్లో బెడ్ మొత్తం మనకు పని లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేదని నా ఇంటెన్షన్. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మన న్యూ ఇయర్